ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎంత అంటే అంత యూజ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. అందుకే ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే ఫస్ట్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఈ వీడియో మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే చాలామంది నాకు చాలాసార్లు మస్తాలు అడిగినారు, మీరు పీసీ బిల్డ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. మీకు తెలుసు కదా, నాకు యాక్చువల్గా యూట్యూబ్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ కూడా ఉందని. ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది నా స్టూడియో మెయింటెనెన్స్కే సరిపోదని నేను మస్తు సార్లు చెప్పిన. అందుకే నా బిజినెస్ వేరేది చూసుకొని మధ్యలో టైం గ్యాప్లో యూట్యూబ్ వీడియోస్ అన్బాక్సింగ్లు అన్నీ చేయాలి. ఇంకా మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఏంటిదంటే పీసీ బిల్డ్ వీడియోస్. ఇవి చేయాలంటే మీకు ఒకరోజు జస్ట్ పీసీ అసెంబుల్ చేయడానికి అవుతుంది. అంటే కాంపోనెంట్స్ కలెక్ట్ చేసి అసెంబుల్ చేయడానికి, ఓ రోజు మొత్తం సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయడానికి, ఓ రోజు మొత్తం గేమ్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి, ఓ రోజు మొత్తం గేమ్స్ అన్నీ టెస్ట్ చేయడానికి, ఇంకో రోజు మొత్తం బెంచ్ మార్క్స్ తీయడానికి, ఓ రోజు అన్ని వీడియోస్ క్లిప్స్ అన్నీ ఎడిట్ చేయడానికి. ఇట్లా ఇవన్నీ చేయాలంటే ఒక్క పీసీ బిల్డ్ వీడియోకి మీకు 5 నుంచి 7 రోజులు, అంటే వారం రోజులు పోతుంది. అంత టైం నాకు దొరకకనే నేను పీసీ బిల్డ్ ఎక్కువ చేయట్లేదు. మీరేమో చాలాసార్లు అడుగుతూ ఉంటారు పీసీ బిల్డ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఈ డిఫికల్టీస్ ఉంటాయి అట్లా. ఇప్పుడు ఈరోజు ఇది పర్టికులర్గా ఎందుకు చేస్తున్నా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇది మొత్తం న్యూ జెన్ కాంపోనెంట్స్ తోటి. చాలామంది చాలాసార్లు నాకు బడ్జెట్ పీసీలు చేయమని అన్నారు కదా. 40,000 ప్రైజ్, అంటే 40,000 రూపీస్ లోపు కొత్తది Ryzen 5 8000 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేసి DDR5 ర్యామ్, తెలుసు కదా కొత్త ప్లాట్ఫామ్, దానిపైన కొత్త మదర్ బోర్డ్ తోటి అసలు నేను ఎంత బడ్జెట్ ప్రైస్లో లేటెస్ట్ జెన్ కాంపోనెంట్స్ తోటి జబర్దస్త్ గేమింగ్ పీసీ మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోతారు. 40,000 కూడా కాదు, 37,000 చిల్లర ఆ ప్రైస్ రేంజ్లో జబర్దస్త్ పీసీ బిల్డ్ చేసి చూపిస్తాం మీకు. అందుకే ఈరోజు వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ఎంతైతే అంత షేర్ చేయమని కూడా అందుకే అంటున్నా. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నా దగ్గర అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, బిల్డ్ స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత దాని గేమ్ ప్లే అదంతా రికార్డ్ చేసి మీకు దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఆ ప్రైస్ రేంజ్కి ఎలా అనిపించింది నాకు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా అట్లనే మీ మైండ్లో ఇంకేమన్నా ఐడియాలు, ఇంకేమన్నా వెరైటీ పీసీ బిల్డ్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకు పాసిబిలిటీ ఉంటే అవి, అంటే టైం అండ్ పాసిబిలిటీ ఉంటే అవి కూడా చేసి పెడతాను. ఇప్పుడు ఈ వీడియో మజా వస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్, యంగ్స్టర్స్కి చాలా పనికి వస్తుంది, గేమర్స్కి పనికి వస్తుంది, వీడియో ఫోటోషాప్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. అందుకే ఎంతైతే అంత షేర్ చేయండి. ఇప్పుడు మనం పీసీ బిల్డ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు అందరు చాలాసార్లు అడిగినారని చెప్పేసి ఈరోజు నేను సూపర్ బడ్జెట్లో అల్టిమేట్ 2024 అండర్ 40,000 రూపీస్లో గేమింగ్ పీసీ బిల్డ్, అది కూడా కిల్లర్ ఏపీయూ బిల్డ్ అని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ, బ్రాండ్ న్యూ Ryzen 8000 సిరీస్ ఏపీయూ తోటి, అంటే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇందులో జీపీయూ కూడా అవసరం లేదు. 1080p రెజల్యూషన్, 50-60 FPS వరకు AAA టైటిల్ గేమ్స్, GTA 5, సైబర్ పంక్, స్పైడర్ మ్యాన్ లాంటి గేమ్స్ ఆడొచ్చు. FPS ఇంకా ఈ స్పోర్ట్ గేమింగ్కి కూడా పనికి వస్తుంది. నేను ఈరోజు వాడేది AMD Ryzen 5 8500G 6 కోర్ 12 థ్రెడ్ ఏపీయూ. ఇది 5 GHz మ్యాక్స్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉండేసి డీసెంట్ ఇంటిగ్రేటెడ్ జీపీయూ Radeon 740M తోటి వస్తుంది. 4 జీపీయూ కోర్స్ ఉండేసి క్లాక్ ఫ్రీక్వెన్సీ 2800 MHz, 13,000 దాని ప్రైస్ ఉంటుంది. ఇంకా ఈరోజు కొత్త ప్లాట్ఫామ్ DDR5 డ్యువల్ ఛానల్ 16GB రెండు, అంటే 32GB XPG బ్రాండ్వి నేను యూజ్ చేస్తున్నాను, 5200 MHzవి. ఇంకా మదర్ బోర్డ్ వచ్చేసి నేను B650 ఉంది కదా, ఇది నేను బేస్ వేరియంట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేను గీగాబైట్ది RS Elite ఉంది కదా, వైఫై ఇంకా DDR5 కంపాటబుల్ ఉంది. ఇది 9-10,000 లోపు కాస్ట్ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ మదర్ బోర్డ్ ఇలాంటి పీసీ బిల్డ్ కోసం. ఇంకా ఏపీయూ ఇట్లా మీరు సాకెట్లో పెట్టేసి జస్ట్ ఇట్లా లాక్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైమర్స్కి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ ఈజీ, అది డైరెక్షన్ కరెక్ట్ పెట్టేసి మీరు నొక్కేస్తే అది లాక్ అయిపోతుంది. చాలా సింపుల్. మీరు ఎవరన్నా అంటే ప్రాక్టికల్గా చేసేది చూడండి, లేకపోతే ఇక్కడ వీడియోలో చూసైనా చేసుకోవచ్చు. ఇంకా డ్యువల్ ఛానల్ ర్యామ్ ఇట్లా సెట్ చేయాలి స్లాట్స్లో. ఇంకా నేను ఈరోజు బడ్జెట్ పీసీ బిల్డ్ కాబట్టి AIO లిక్విడ్ కూలర్ లాంటివి ఏం వాడట్లేదు. దాంట్లో మనకి AMD Ryzen 5 8500Gతో పాటు మీకు స్టాక్ కూలర్ వస్తుంది కదా, అదే యూజ్ చేస్తున్నా. నేను డీప్ కూల్ది బడ్జెట్ పీసీ కేసు యూజ్ చేస్తున్నా. ఇలాంటి కేసులు మీకు 2,000 నుంచి 3,000 లోపు చాలా దొరుకుతాయి, ఏదైనా యూజ్ చేయొచ్చు. స్క్రూస్ అవి కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇంకా పవర్ సప్లై మీరు 450 వాట్స్ది మోర్ దాన్ ఇనఫ్ ఈ బిల్డ్కి. కానీ నా దగ్గర 650 ఉంది కాబట్టి వేస్తున్నా. కానీ 650 వేసుకుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో మీరు దీన్ని 1440p
పీసీ అల్టిమేట్ గేమింగ్ పీసీ లాగా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే 650 వాట్ మీరు పవర్ సప్లై వేసుకొని 4070 4080 లాంటి జీపీయూస్ అట్లా మీరు ఫ్యూచర్లో వేసుకుంటే అట్లా మీకు ఆ పవర్ సప్లై పనికొస్తుంది. కాబట్టి డబ్బులు ఉంటే కొంచెం 450కి బదులు మీరు 650 లాంటి పవర్ పిఎస్యూలు యూస్ చేయడం బెటర్. ఇంకా మన సెటప్ మొత్తం ఆన్ అయిపోయింది. నాకు 45 మినిట్స్లో కంప్లీట్ పీసీ బిల్డ్ ఇంకా మొత్తం అంతా ఓఎస్ అదంతా వేసి రెడీ అయిపోయింది. ఇట్లా కనపడుతుంది. నేను ఆర్జీబీ కాంపోనెంట్స్ ఏమీ వాడలేదు. మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఎక్కువ ఉంటే లుక్స్ కోసం ఆర్జీబీ ఫ్యాన్స్ ఇంకా ఈవెన్ మీరు ర్యామ్ స్టిక్స్ కూడా ఆర్జీబీ లైటింగ్ ఉన్నాయి వాడచ్చు. జస్ట్ కాస్ట్ పెరుగుతా పోతుంది. నేనేంటంటే 40,000 రూపీస్ లోపు దీని పీసీ బిల్డ్ కాస్టింగ్ ఉండాలని చెప్పేసి అసలు ఎలాంటి ఆర్జీబీ లైటింగ్ వాడలేదు. అందుకే ఇట్లా సింపుల్ క్లీన్ కనబడుతుంది. కేబుల్ మేనేజ్మెంట్ అది నీట్ ఉండేలాగా పీసీ బిల్డ్ చేసుకోవాలి. అంటే పిచ్చి పిచ్చిగా కేబుల్స్ ఏం కనపడకూడదు. నేను అన్ని బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాను. ఇంకా మొత్తం మీరు ఓఎస్ ఏసీ అంతా బయోస్ ఒకసారి సెటప్ చేసి ట్వీక్ చేసుకోవడం బెటర్. చాలామంది డిఫాల్ట్ ఎట్లా ఉందో అట్లనే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ అట్లా యూజ్ చేస్తే మీకు మ్యాక్స్ పీక్ పర్ఫార్మెన్స్ రాదు. కాబట్టి మీరు ర్యామ్ ఎగ్జాంపీ ప్రొఫైల్ని కూడా కొంచెం ట్వీక్ చేసుకోవాలి. ఇంకా మీరు కొంచెం అంటే ఇంట్లో ఇది ఏపీయూ కదా, మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మెమరీ VRAM ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్చువల్గా అది డిఫాల్ట్ ఆటోలో ఉంటుంది కదా, దాన్ని మీరు 8 జీబీకి అట్లా చేంజ్ చేసుకుంటే బెటర్. మన దగ్గర 32 GB ర్యామ్ వేసుకున్నాం కాబట్టి DDR5ది. నేను 8 GB పెట్టినా కానీ ఒకవేళ డబ్బులు తక్కువ ఉండి మీరు 16 GB ఒకటే సింగిల్ ఛానల్ అట్లా యూస్ చేస్తే మాత్రం 4 or 6 GB సెట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడైనా కానీ డ్యువల్ ఛానల్ ర్యామ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు మ్యాక్సిమం చూడండి డ్యువల్ ఛానలే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 5000 అట్లా ఎక్స్ట్రా ఉంటే నేను Ryzen 5 8500G యూస్ చేశాను కదా, మీరు 8600G యూస్ చేస్తే మీకు దాంట్లో ఇంకా కొంచెం బెటర్ ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఉంటుంది. Radeon 760M 8 GPU కోర్స్ తోటి అది ఇంకా బాగుంటుంది దాని పర్ఫార్మెన్స్. అట్లా కొంచెం డబ్బులు మీరు బడ్జెట్ చూసుకుంటా పీసీ బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను GTA 5 1080pలో నార్మల్ గ్రాఫిక్స్ పెట్టి ఆడుతుంటే AAA టైటిల్ గేమ్స్ అట్లా ఈ GTA 5లో 90 FPS వరకు వస్తుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైజ్ స్క్రీన్లో లెఫ్ట్ కార్నర్లో పైన చూడొచ్చు. ఇంకోటి అది స్క్రీన్ పైన కొంచెం లైన్స్ లాగా ఇట్లా మాయిర్ లాంటిది వస్తుంది కదా, అది యాక్చువల్గా అది మన పీసీ బిల్డ్లో కానివ్వండి డిస్ప్లేలో రాలేదు. అది ఏంటంటే మన డిస్ప్లే పిక్సెల్స్ ఇంకా కెమెరా పిక్సెల్స్ మ్యాచ్ అవ్వకపోతే అట్లా, అంటే కరెక్ట్ రిజిస్టర్ అవ్వకపోతే అట్లా మాయిరే అంటారు దాన్ని. ఆ మాయిరే ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది దాంట్లో గేమింగ్లో కానివ్వండి పీసీలో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది తెలియక ఆ లైన్స్ ఏమొస్తున్నాయి అనుకుంటారు కదా, అది నథింగ్ బట్ అది కెమెరా ప్రాబ్లం. అది అంటే ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు. ఇది నేను ఎంత ట్రై చేసినా ఆ మాయిర్ పోలేదు. మరి ఎందుకో ఏ రీజన్ వల్ల వచ్చిందో తెలియదు, కానీ అది నార్మల్గా నేను చూస్తుంటే మాత్రం నాకేం కనపడట్లేదు. ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా ఆ కూలర్ ఉంది కదా, స్టాక్ కూలర్, దాని ప్లేస్లో మీరు ఏదైనా లిక్విడ్ కూలర్ లాంటిది అట్లా వేసుకుంటే ఇంకా మీరు ఓవర్ క్లాక్ చేసేసి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ తెచ్చుకోవచ్చు ఈ పీసీలో. అంటే కొంచెం ఇంకా ఓవర్ క్లాకింగ్ చేస్తే మీకు థర్మల్ కొంచెం అంటే ఎక్కువ ఉంటుంది కదా టెంపరేచర్స్, అవి దాన్ని కంట్రోల్ చేయడానికి AIO మంచి లిక్విడ్ కూలర్ అట్లా డబ్బులు ఎక్కువ ఉంటాయి. అదంతా మీ చాయిస్ అన్నట్టు. నేను బడ్జెట్లో ఉండాలన్నట్టు నేను 40,000 దాటొద్దు అన్నట్టు నేను ఆ సెటప్ అంతా అట్లా స్టాక్ కూలర్ తోటి ఇంకా అట్లా చేశాను. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే స్టాక్ కూలర్కి బదులు లిక్విడ్ కూలర్, ఇంకా RGB లైటింగ్ ఉన్న ఫ్యాన్స్, కాంపోనెంట్స్, ర్యామ్, ఇంకా ప్రాసెసర్ కూడా మీరు నేను చెప్పినట్టు 8500G కాకుండా 8600G APUకి వెళ్ళొచ్చు. అట్లా డబ్బుల్ని బట్టి మీరు మార్చొచ్చు. పవర్ సప్లై కూడా నేను 450 సజెస్ట్ చేసిన కదా, మీరు 650 వేసుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ కూడా చూశారు కదా రీమాస్టర్డ్ 1080pలో FSR ఎనేబుల్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ప్రొఫైల్ పెట్టుకుంటే మీకు 55-60 FPS వస్తుంది. ఇది యాక్చువల్గా సైబర్ పంక్ గేమ్ ఇందులో నడుస్తుందో లేదో అని నాకు డౌట్ ఉండే, ఎందుకంటే చాలా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ గేమ్ కదా ఇది. అయినా లో గ్రాఫిక్స్ మోడ్ పెట్టి FSR బ్యాలెన్స్ ప్రొఫైల్ పెట్టుకుంటే 38-40 FPS వస్తుంది. మోర్ దాన్ ఇనఫ్. మీకు 1080p గేమింగ్కి వాడచ్చు, డే టు డే కోడింగ్కి, ప్రోగ్రామింగ్కి, ఫోటో ఎడిటింగ్కి, ఫుల్ HD వీడియో ఎడిటింగ్కి, డైలీ మీ చిన్న చిన్న పనులకు టాస్క్లకు అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇంకా ఈవెన్ ఈ స్పోర్ట్ గేమింగ్కి కూడా వాడచ్చు. ఈజీ పీసీ బిల్డ్ 40,000 రూపీస్ లోపు అయిపోయింది. అయితే ఇట్లా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పీసీ బిల్డ్స్లో మీరు చెప్పండి, ఇంత ప్రైస్ రేంజ్లో ఇలాంటి బిల్డ్స్ చేయండి అని చెప్తే నా దగ్గర కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, మీకోసం బిల్డ్ చేసి పెడతా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఈరోజుది మనది బడ్జెట్ APU బిల్డ్ అని చెప్పొచ్చు. అల్టిమేట్ 2024 అండర్ 40,000లో. ఇంకా ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఇంతకంటే బెటర్ పీసీ మీరు బిల్డ్ చేసుకోలేరు. ఇంకో డౌట్ కొంతమందికి ఏముంటుందంటే,
ఇలాంటి పీసీ బిల్డ్ చేసుకోవాలా, లేకపోతే 40,000 లోపు ఏదన్నా ల్యాప్టాప్ కొనుక్కోవాలా అని చెప్పేసి, ఇంకా అదో వేరే టాపిక్. దానిపైన వీడియో, ఇప్పుడు ఇదే వీడియోలో నేను చెప్తే ఇంకా చాలా లెంతీ అయిపోతుంది వీడియో. కాబట్టి ఆ ప్రైస్ రేంజ్ ల్యాప్టాప్ బెటరా, ఆ ప్రైస్ రేంజ్లో డెస్క్టాప్ పీసీ బెటరా అనేది నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో సపరేట్ వీడియో చేసి పెడతా. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమెంట్స్లో వేయండి, మీకు అలాంటి వీడియో కూడా కావాలంటే అది కూడా చేసి పెడతా. ఇంకా ఇది మీరు వీడియో ఎడిటింగ్కి, ఫోటోషాప్ ఎడిటింగ్కి కూడా ఈ పీసీ వాడొచ్చు. అంటే వీడియో ఎడిటింగ్కి మీరు ఫుల్ హెచ్డి 1080p బేసిక్ ఎడిటింగ్కి వాడొచ్చు, ఫోటోషాప్కి కూడా వాడొచ్చు, ఇంకా అన్ని జనరల్ మన డైలీ వర్క్స్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం బిల్డ్ చేసిన అల్టిమేట్ 2024 అండర్ 40,000 గేమింగ్ పీసీ కిల్లర్ ఏపీయూ బిల్డ్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి చాలా సూపర్ ఇంపార్టెంట్ వీడియోస్. ఎందుకంటే యంగ్స్టర్స్కి పీసీ బిల్డ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎంతమంది అయితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ వస్తుంది. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్లో ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.